మాజీ మంత్రి జోగి రమేష్ నివాసంపై జరిగిన దాడిని గౌడ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. అభివృద్ధిలో పోటీ పడండి, దాడులలో కాదు. గౌడ ప్రజా సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు నారగోని బడుగు బలహీన వర్గాల నాయకులపై భౌతిక దాడులకు పాల్పడటం, వారి నివాసాలను ధ్వంసం చేయడం చేసే సంస్కృతి మంచిది కాదని గౌడ ప్రజా సంక్షేమ సంఘం గౌరవాధ్యక్షులు బివిఆర్ నారగోని హితవు పలికారు. సోమవారం సాయంత్రం 5 గంటల సమయంలో గుంటూరు బ్రాడీపేటలోని ఎస్హెచ్ఓలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నారగోని రాష్ట్ర అధ్యక్షులు జూపల్లి హనుమంతరావు గౌడ్ మాట్లాడారు. ఎప్పుడూ ఒకే పార్టీ అధికారంలో ఉండదన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యలను పక్కన పెట్టి రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలని సూచించారు. గౌడుల పార్టీ అనుకునే దాంట్లో గౌడులే ముందుంటారు. అసలు కమ్మవర్గం వాళ్ళన్నా 60% ఓట్లేస్తారు కానీ గౌడులు ఈ రాష్ట్రంలో 90% మంది టీడీపీకి ఓట్లేసే వాళ్ళుగానే ఉన్నారు. నేను ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాను. మీది ఏ పార్టీ అని అంటే టీడీపీనే మా పార్టీ. చంద్రబాబు నాయుడు మీద ఈగ కూడా వాళ్ళనియరు. టీడీపీని ఎవరైనా తిడితే ఊరుకోరు. గౌడులు అంత గాఢంగా ప్రేమిస్తారు. అటువంటి కమ్యూనిటీని పట్టుకొని నీకు ఓట్లేసి గెలిపించిన కులం మీద దాడులు చేస్తూ అమానుషంగా చేయాల్సినటువంటి అవసరం ఏముంది? సర్దార్ గౌతులచ్చన్న లాంటి వ్యక్తి ఆయన పార్టీ లోక్దల్ ఉంటే గెలిచినటువంటి వాళ్ళందరినీ టీడీపీలో విలీనం చేసినటువంటి వ్యక్తి. ఎన్జి రంగ గారినే ఇక్కడ ఓడిపోతే శ్రీకాకుళం తీసుకుపోయి సర్దార్ గౌతులచ్చన్న మా గురువు గారు ఇక్కడ ఓడిపోయిండని ఆయనను గెలిపించినటువంటి వ్యక్తి. కాబట్టి అటువంటి హుందాతనంతో గౌడులలో మరి ఎంతోమంది గతంలో టీడీపీకి అండగా నిలబడినటువంటి కమ్యూనిటీ ఆ కులాన్ని పట్టుకొని ఏదో జరిగింది అని, గతంలో ఏదో జరిగింది అని మొత్తం అంతం చేయడానికే ప్రయత్నం చేయటం ఏంటిది? కేసులు పెట్టారు, జైలుకు పంపించారు. దాన్ని కోర్టులలో నడుస్తుంది. ఇంకా ఏం చేయదలుచుకున్నారు? కాబట్టి ఇది పునరాలోచన చేసుకోవాలి. ఒక జాతీయ స్థాయి రాజకీయాల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. హుందాతనం ఉంది, అతనికి దేశంలో ఒక గౌరవం ఉంది. ఈ రకమైనటువంటి పద్ధతులను అనుసరించడం ద్వారా గౌరవం పోతుంది. కాబట్టి దీన్ని ఇప్పటితోటైనా ఆలోచింపజేసి ఇది చాలా క్రమ పద్ధతి, ఒక పద్ధతిలో దీన్ని నడిపించుకుంటే రాష్ట్ర ప్రజలు కూడా హర్షిస్తారు. ఇది ఎక్కడికి దారి తీస్తుంది? ఒకరికొకరు పోటీ పడిపోతే అది ఇంకెక్కడికో దారి తీస్తుంది, ఆటవిక చర్యల్లాగా మారుతుంది. కాబట్టి దీన్ని ఇంతటితో ఆపాలని చెప్పి మేము ప్రజాస్వామ్యవాదులుగా, నాకు 40 సంవత్సరాల మొత్తం ఉద్యమ చరిత్ర ఉంది. కాబట్టి టీడీపీ ఇటువంటి పాల్గొనటం మేము కొత్తగా చూస్తున్నాం. ఇటువంటి పద్ధతులు గతంలో ఎన్నడూ లేవు. కాబట్టి వైఎస్ఆర్సీపీ కూడా గతంలో ఏమైనా చేస్తే వాటిని సవరించుకొని ఒక శాంతియుతమైనటువంటి మార్గాలతోటి, ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా సౌమ్యులు, చాలా రెస్పెక్ట్గా ఒకరినొకరు గౌరవించుకునే వాళ్ళు. గారు అని మాట్లాడుకుంటారు, అసలు పేరును గారు అని లేకుండా ఉచ్చరించరు. ఇంత శాంతి కాముకులు ఇటువంటి రాష్ట్రంలో ఇంత బీభత్సాన్ని సృష్టించి అసలు ఈ ప్రజల్ని ఈ రకంగా రెచ్చగొట్టి ఈ రాష్ట్రంలో ఒక అల్లకల్లోలం సృష్టించబడుతుంది. వేరే రాష్ట్రాలలో ఉన్న వాళ్ళు ఆశ్చర్యంగా చూస్తున్నారు ఇది ఇండ్ల మీద దాడులు చేస్తుంటే. దీన్ని ఆపాలని చెప్పి మేము చెప్తున్నాం. ఖచ్చితంగా ఇది మీరేదన్నా చట్ట ప్రకారం తీసుకోదలుచుకుంటే తీసుకోండి, మేమేమి కాదనటం లేదు. ఎవరికి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు. కానీ ఇండ్ల మీదకి దాడి చేసి బీభత్సాన్ని సృష్టించటం, కుటుంబం మీద దాడి చేయటము, నిప్పు పెట్టడము అనేదాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇక ముందు ఆపాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇది కంటిన్యూ అయితే మేము గౌడ జాతిని స్వతంత్రంగా బయటికి తీసుకొని వచ్చి మొత్తం ఏంటంటే ఈ పార్టీలకు ఇంతకాలం నమ్మకంగా ఓట్లేసినందుకు చేసే ప్రతిఫలంగా దీన్ని ఖచ్చితంగా ప్రజలు ఆ విధంగా భావించడానికి అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. రమేష్ గారి ఇంటిపైన దాడులను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. జోగి రమేష్ గారు లేని టైంలో పెట్రోల్ బాంబులు, అలాగే ఆ సెంటర్లో భయభ్రాంతులను చేశారు. 80 సంవత్సరాల వాళ్ళ తండ్రి గారు అక్కడే ఉన్నారు. అదే ఒకవేళ ఇబ్బంది పడి ఆరోగ్య పరిస్థితులు చనిపోయినడితే మరి ఏ విధంగా ఉండేది? కాబట్టి ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏమనుకుంటున్నారంటే చిన్నబాబు కోసం పెద్దబాబు ప్రయత్నం చేస్తున్నారు అనే విధంగా మా బీసీలు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇంతకుముందు బాగానే పరిపాలన చేశారు. మరి ఏ విధంగా మరి వయసు అయిపోయిందో ఏమో నాకు తెలియదు, కానీ ఇది ఆటవిక పాలన లాగుంది. కాబట్టి దాన్ని మళ్ళీ సరి చేసుకొని ఏదైతే బీసీ 54% ఉన్న బీసీల మీద ఇటువంటి దౌర్జన్య కన్నా జరగకూడదని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఈ విధంగా మా గౌడ సంఘీయులందరం అలాగే బీసీ సోదరులందరూ కూడా 54% హెచ్చరిస్తున్నాం. ముద్దుబిడ్డ అయినటువంటి జోగి రమేష్ గారి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకనంటే బడుగు బలహీన వర్గాలు, గౌడ జాతి మొత్తం తెలుగుదేశానికి పనిచేసింది.
కాబట్టి ఈ రోజున ఆ దాడిని జరగకుండా చూడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.